కడుపు కోతగా కన్నరా అయ్య ముసలలో ఈ బాధలిన్నరా మా కడుపు కోతగా కన్నరా ఓ కొడుకులారా మా బిడ్డలారా ఓ కొడుకులారా మా బిడ్డలారా మూడు వెత్తెల పడుకు మూడే మాకు ఎల్లలు తాడేరా ఓ కొడుకులారా మా బిడ్డలారా మీ మలమూత్రాలు ఎత్తిపోచినం సంకదించకుండా ఎత్తుకొని పెంచినం మీ మలమూత్రాలు ఎత్తిపోచినం మీరు ఏడిస్తే మాకేడు పచ్చేరా మా ఒడినే ఉయ్యాల చేస్తివి మా రక్తం అంతా దారబోచివి ఓ కొడుకులారా మా సత్తు అంతా ముడిగిపోయేనా మా బిడ్డలారా ముసలై వదలిన్నరా మా కడుపు కోతగారంటారా ఓ కొడుకులారా మా బిడ్డలారా మా ఇల్లు తాటి కొమ్మతో కప్పకుండా మా గుడిస తాటి కొమ్మతో కప్పకుండా ఆయా సందర్భంలో అవి సరిపోని సమయంలో మనం చెరువులో తుంగలు తీసుకొచ్చి కప్పుకున్నాం లేదా వరి కోత జరిగినప్పుడు ఆ వరి గడ్డి తీసుకొచ్చి కప్పుకున్నాం. కానీ కొన్ని సందర్భంలో భయంకరమైన రాత్రులు చూస్తున్నాం. గాలి విమానం వస్తే గుడిసెల మీద కమ్మలు ఎగిరిపోతుంది. గుడిసెల మీద పడే ఆ తుంగో గడ్డు ఎగిరిపోతుంటే ఆ గుడిసె మీద ఎక్కి దానిని కూర్చొని తాను కట్టి రాను పెట్టి ఆ గుడిసెను కాపాడుకున్న కుటుంబం వచ్చిన వాళ్ళు. అదే సమయంలో వర్షం బాగా వస్తే ఇళ్ళంలో చూస్తే ఇల్లు నేలంతా తడిసిపోతే ఎక్కడ పడుకోవాల చోటు లేకపోతే ఏదో ముక్కలు సాపులు గల్లు వేసుకొని నిద్రపోకుండా కూర్చొని పెట్టిన రోజున్న కుటుంబం వచ్చిన వాళ్ళని రేవంత్ రెడ్డి గారు మోసం చేయడం, కేసీఆర్ గారు బాగుండడం నా చేత కాదు, నా పేదలకు ఎక్కడ అన్ని జరిగిన వాళ్ళ పోరాటం చేయడం అంటారు. కలిగి కష్టపోతలేదే భూములు ఉన్న వాళ్ళు అప్పులు చేస్తే అప్పులు చేసేది గవర్నమెంట్, భూములు ఉన్న వాళ్ళు పనులు పండించడం కోసం భవిష్యత్తుగా డబ్బులు చేసేది గవర్నమెంట్. కానీ కాలు చేతులు లేని పెన్షన్ ఇవ్వడానికి మాత్రం వాళ్ళు మనసు పెన్షన్ పొందేవాళ్ళు ఏ కులమైన అత్యంత పేద కుటుంబాలు రుణమాఫీ పెరిగిపోతుంది, అందరికీ రుణ మాఫీ ఇంకా భూస్వాములకు తప్పవుతుంది. అంటే డబ్బు ఎవరికి పైపోతుందంటే లేనోడిని కొట్టి ఉన్నోడి పెడుతుంది గవర్నమెంట్. లేనోళ్ళని కొట్టి ఆకలి బాధలతో ఉండబడి వాళ్ళ 4 వర్ష ప్రభుత్వాలు పెన్షన్ కోసం ఎదురు చూస్తుంటారు. నా వికలాంగులు నెలకు పెన్షన్ వస్తున్న సమయంలో పెన్షన్ కోసం ఎదురు చూస్తుంటారు నా బుద్ధులు వికలాంగులు. కానీ పెన్షన్ కోసం ఎదురు చూసినా పెన్షన్ పెంచడం వాళ్ళకి చేతన ఉండలేదు, పెన్షన్ పెంచడం అడగడం వీళ్ళకు చేతన ఉండలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లోనే పోరాటం తప్ప మనం మార్గం లేని సమయంలోనే మీరు చదువుకునే వాళ్ళు రండి పాల్గొని తెలుసుకొని ఇంకా మిగతా బీడీలో పెన్షన్లు ఇంకా చాలా మంది పింఛన్ రాని వాళ్ళు ఉన్నారు, అనవసరంగా ఉన్న వాళ్ళు అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఆ లిస్టు లేదు, ఏది కూడా లేదు. దాని మీద అభిప్రాయం చెప్పండి అన్న. ఓకే, మీ అందరిలో వీడియో ఒక విషయం చెప్తాను, మీ దృష్టిని తీసుకొచ్చే విషయం. ఒకటి, పోరాటం ద్వారా మాత్రమే పెన్షన్ తెచ్చుకోగలమనే విషయం సాక్ష్యం ఇవాళ నేను మీటింగ్ వచ్చిందంటే
ఈ క్షణం నుంచి మీ గురించి ఆలోచిస్తున్నట్టు కాదు. నేను వికలాంగుల కోసం వస్తే 18 ఏళ్ళుగా వికలాంగులకు అండగా ఏకైక సంస్థ ఇప్పుడు వేదిక మీదకి వచ్చాను కాబట్టి ఆ వేదిక మీద ఏదో వికలాంగం నమ్మించడం కోసం మాట్లాడడానికి నేను కాదు. మీకు నాకు అనుబంధం వికలాంగులకు సంబంధించిన అనుబంధం ఏమాత్రో 18 ఏళ్ళ కొనసాగుతాయి. ఆ కొనసాగితే ఇప్పుడు వాళ్ళ మీద రావాల్సి వచ్చింది. అట్లనే ఉద్యోగ వికలాంగులు ఒంటరి మహిళలతో అనుబంధం ఒక 13 ఏళ్ళలో కొనసాగుతుంది. ఆ 13 ఏళ్ళలో కొనసాగుతున్న అనుబంధమే ఇవాళ పెన్షన్ పెరగడానికి గవర్నమెంట్ ఈ రెండు చెప్పి మీ అందగా నేను ఎక్కువ చూస్తాను. పెన్షన్ ఎప్పుడు పెరగాలన్నా మన ఉద్యోగం చేసేవాళ్ళు పెరిగిందని సాక్షి చెప్తున్నాను. పెన్షన్ మన పేదవాళ్ళే కదా, అత్యంత దయాన్ని చూస్తామంటున్నాం కదా పెన్షన్ గురించి ఆలోచించేది. వాళ్ళ పెన్షన్ ఎప్పుడు పెరిగినా కూడా అది ఎంఆర్ఎస్ వచ్చిన తర్వాత వికలాంగుల పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నంత మాత్రమే ఈ పెన్షన్ పెరగడం దారితీసింది. అంటే మనం పోరాటం చేసినప్పుడు మాత్రమే పెన్షన్ పెరిగి దానికి సాక్షి చెప్తున్నాం. 2007లో అంటే దాదాపు 18 ఏళ్ళ క్రితం చరిత్ర చెప్తుంది. 2007లో వికలాంగుల పరిశ్రమ ఏర్పడక ముందు నేను విశాఖపట్నంలో ఒక మీటింగ్లో పాల్గొన్నప్పుడు కొంతమంది వికలాంగులు నా దగ్గరికి వచ్చి, అన్న మీరు గుండెజబ్బుతో బాధపడుతున్న పేదల కోసం కొట్లాడితే ఆర్టీసీ బంధం వచ్చింది, కానీ మా పేద వికలాంగుల కోసం ఏదైనా పెన్షన్ పెరగడం కోసం కష్టపడవాలి అన్నారు. అప్పుడు పెన్షన్ ఇస్తున్నది 200. రాజశేఖర్ గారి కాలం ఆ పెన్షన్ 200 ఇస్తున్న సమయంలో ఎంత పెరిగితే బాగుంటుంది అని నేను అన్నాను. మా కుటుంబానికి మేము బాగలేకపోతున్నాం, మా కుటుంబంలో ప్రతి సమస్య వచ్చినా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటారు, మమ్మల్ని చిన్న కూతురుకన్నా దయచేసి మా పెన్షన్ మా కుటుంబానికి భారం రాకుండా ఉండాలంటే మా పెన్షన్ ఒక 1500 రూపాయల పెన్షన్ పెట్టుకున్నాను. నేను వాళ్ళకు మాటించాను, తప్పకుండా మీకోసం నేను ఇంకోసం నిలబడతాను, కానీ మీరు కూడా సంఘటనలు ఎదగండి అని చెప్పి వాళ్ళకి అక్కడ మాటించి ఆగస్టు నెలలో వికలాంగుల కోసం అనేది ఏర్పాటు చేసి పెన్షన్ పెరగాలనే డిమాండ్తో ఒక 3 నెలలు తిరిగి ఆగస్టు 25న వికలాంగుల కోసం ఏర్పడితే అక్కడ నుంచి అక్టోబర్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు తిరిగి నవంబర్ 26 ఆగస్టు 2007లో లక్షల మందితో వికలాంగులకు హైదరాబాద్లో లక్షలు పెట్టేశారు. పెన్షన్ పెరగాలి. ఈ ఒక ఫోటో చూడండి, ఈ ఫోటో ఇప్పటి కాదు, 2007 నవంబర్ 26 ఫోటో. ఇది లక్షల సంఖ్యలో హైదరాబాద్ నగరానికి ప్రజలు వచ్చేసారు, వికలాంగులు వచ్చేసారు. ఆ వికలాంగులు వచ్చిన సవాలు వెంటనే హైదరాబాద్ బస్సు వాళ్ళు మొత్తం మీద రోడ్డు మీద కూర్చోబెట్టి వీళ్ళ పెన్షన్ పెరగాల్సిన డిమాండ్ చేస్తూ రాష్ట్రాల్లో కూర్చున్నాం. తెల్లారి గొడవలు జరిగింది, కొంత రాష్ట్రం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ రాష్ట్రం గారికి వచ్చి నేర్మరి జనార్దన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆయన భార్య రాజ్యలక్ష్మి ముఖేష్ గౌడ్ మంత్రులను ఇద్దరు చర్చలు జరిపితే ఆ చర్చల ఫలితంలో 500 ఒప్పుకున్నారు. ఆ 500 ఒప్పుకొని అమలు చేయకపోతే నాతో పాటు గోపాల్, రాంబాబు, ఇక్కడ ఉన్న అందరూ విద్యార్థులతో పాటు 500 మేడ మీద ఆయలో 4 రోజుల పాటు తిరిగి మానేసి ఆమోదించ చేశారు. ఆమోదించ చేసిన రోజుల్లోనే రాజశేఖర ప్రభుత్వం మళ్ళా చర్చలకు మళ్ళీ పంపించి 500 రేపటి నుంచి అమలు చేస్తున్నారు. ఆ నెల నుంచి అమలు చేయడం 590. కానీ 500 ఎన్నో సందర్భాలు ఉద్యమాలు చేసి అంతిమంగా ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ఇందులో పేద 1,00,000 మంది మనం ధర్నా చేశారు. ఆ ధర్నాకు చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఆయన వచ్చాడు నాయకుడుగా. అదే ఆ ధర్నాకు కేసీఆర్ రమ్మంటే గీటరాజేంద్ర పంపాడు. ఆ ధర్నాకు బీజేపీ అన్ని పార్టీలు వచ్చేసారు. అప్పుడు అన్ని పార్టీలు హామీ ఇచ్చినాయి, ఖచ్చితంగా మేము అధికారంలో వస్తే 17 అమలు చేసిన హామీ ఇచ్చినాయి. ఆ హామీ ప్రకారంగానే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన 17 అమలు చేసాడు. అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, అక్కడ 17 అమలు చేశాడు. అంటే ఏ 17 గురించి అయితే టార్గెట్ చేశామో 17 దాకా తీసుకొచ్చారు. కానీ మళ్ళీ అనుకున్నాం, మళ్ళీ ఎన్నికల లోపు వరకు 15 మళ్ళీ 3,000 చేపిద్దామని అనుకున్నాం. ఆ 3,000 కోసం జరిగిన పోరాటంలో ఇక్కడ ధర్నా జరుగుతున్న సమయంలోనే ఇక్కడ 3,000, అక్కడ 3,000. కానీ 3,016 చేశారు. 3,016 అది ముందు చెప్తున్నారు. 3,016 ఇవ్వాలి, 16 ఇవ్వాలి. ఏదో పెళ్లిలో వాటికి పోయి తక్కువ చదివించినట్టుగా 116, 216 దగ్గర 16 చెప్తుంది. కేసీఆర్ వెంటనే 3,000 పెన్షన్ ఒప్పుకోవడం చెప్పి
అప్పుడు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ దగ్గరికి నేను కూర్చున్నా, అన్న ఇప్పుడు పెన్షన్ పొందే వికలాంగులందరూ కేసీఆర్ ఎట్లా ఓట్లేస్తున్నారు అన్న, ఎందుకంటే 1500 ఇచ్చి కూడా ఓట్లు కావాలి, మీరు 1500 అంటే కూడా మీకు ఓట్లేయాలన్నా, మీరు దానికి 3000 అన్న నేను అనిపించింది. వాళ్ళు బహిరంగ సభలో మేము అధికారంలో ఉంటే వికలాంగులకు 3000 ఇస్తాము అన్నారు. దీన్ని జీవించుకోలేకుండా కేసీఆర్ ప్రకటన చేసింది. అసలు బడ్జెట్ లేదు, ఈ వికలాంగులకు 3000 ఎక్కడ తెచ్చింది కాంగ్రెస్ అని ఆయన అన్నారు. ఇది పేపర్లో స్టేట్మెంట్ వచ్చేసింది. అప్పుడు కాంగ్రెస్ స్టేట్మెంట్ 3000 ఇస్తారంట, ఈ మీరు ఎక్కడ చెప్తారంటే మీరు ప్రశ్నించినట్టు ఆ పేపర్లో కనిపించింది. అప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కేసీఆర్ ఏం చెప్పిందంటే, సార్ ఇప్పటివరకు వికలాంగులంటే పెన్షన్ ఇచ్చిన మీరే, వాళ్ళు 3000 అంటే నువ్వు అందరూ చెప్పినట్టుగా ఉంది సార్, ఇప్పుడు ఓట్లు నీకు పడేసారు రాజకీయ పడదంటే నేను కంట్రోల్ పోవాలని చెప్పి నేను 3000 చేశాను. అంటే నువ్వు కాంగ్రెస్ పంపితే పదాలకు ఇది వచ్చేసాడు. ఆ 3000 పదాలు ఇక్కడ వచ్చినాయి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో 3000. మళ్ళా ఎన్నికల సమయంలో 6 చేయించాలని ఉద్యమాలు సిద్ధం చేశారు. ఆ ఉద్యమాలు సిద్ధం చేసిన సమయంలో అన్ని జిల్లాల ధర్నాలు సమయంలో అంతిమంగా కేసీఆర్ గారు మళ్ళీ 1000 రూపాయలు పెంచి 4000 పదాలు చేశారు. టార్గెట్ ఎంత? 6000 పదాలు కదా, కష్టంగా 6000 సందర్భంలో పోరాటం జరుగుతున్న క్రమంలోనే ఎన్నికలు వచ్చింది. సరిగ్గా 6000 వచ్చి కేసీఆర్ మేనిఫెస్టోలో 6000 కాంగ్రెస్ చేసింది. ఇప్పుడు 6000 అక్కడ ఒప్పించా, 6000 అక్కడ అమలు జరుగుతుంది. ఇస్తానన్న హామీ ప్రకారం 6000 ఎందుకు ఇవ్వలేదని చెప్పి అంటే 2000 రూపాయల పెన్షన్. మీ అందరికీ గర్వకారణం ఏంటంటే 2007లో వికలాంగుల గురించి ఆలోచిస్తున్న రోజుల్లో భారతదేశంలోనే 300, 400, 500 రాష్ట్రాలు ఉన్నాయి. కానీ 300, 400, 500 ఉన్న రాష్ట్రాల్లోనూ 1000 దాకా వచ్చే 200 ఇస్తున్న రాష్ట్రమైన తెలుగు రాష్ట్రాల్లోనూ 4000, 6000 తీసుకొచ్చారు. దాన్ని ఆలోచిస్తే అక్కడ గణనీయంగా పెరగకపోవడానికి ఇక్కడ పెరగడానికి కారణం ఏంటంటే ఒకే ఒక కారణం, మా ఉద్యోగాన్ని ఈ స్థాయిలో పెరిగినాయని చెప్పి మర్చిపోతాం. ఆ విధంగా 20 నెలల్లో మోసపోతున్న మనల్ని మళ్ళీ తప్పిపోవడానికి ఎంఆర్ఎస్ చేసి మన హోటల్ సమస్యకు వచ్చింది అనే విషయం మనం స్పష్టంగా అనుకుంటాం. అంటే ఎప్పుడు ఎంఆర్ఎస్ ముందుకు వచ్చిందో, ఎప్పుడు వికలాంగుల పోరాటం చేపడో అప్పటి నుంచే అది ఇంటినప్పుడు కాదు, కొట్లాడినప్పుడు మాత్రమే ఈ పెన్షన్ పెరుగుతుంది అనేసి మర్చిపోతాం సార్ అనుకుంటున్నాను. ఇకపోతే ఇక్కడ నా ముసలి వాళ్ళు నా తల్లిదండ్రుల వయసులో వాళ్ళు ఉన్నారు అనుకున్నా, వాళ్ళ పెన్షన్ ఈ రాష్ట్రంలో ఒక 10 ఏళ్ళ సమయంలో ₹1 పెట్టాలి. వాళ్ళ పెన్షన్ ఒక 10 రోజుల్లో ₹1 పెట్టాలి. నేను సాక్ష్యం చెప్తున్నాను చూడండి, కావాలడానికి ఎవరికి అవకాశం లేదు, అది రుజువుగా నేను చెప్తున్నాను. 2004లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి, ముసలోళ్ళ పెన్షన్ ఎంత ఉన్నది, వితంతుల పెన్షన్ ఎంత ఉన్నది, 200 ఉన్నది. కొన్ని రాజశేఖర్ గారు 2009లో చనిపోయాడు, అప్పటి వరకు పెన్షన్ ఎంత ఉన్నది, 200 ఉన్నది. కొన్ని రాజశేఖర్ గారు చనిపోయిన రోషన్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన దీపిక పెన్షన్ ఎంత ఉన్నది, అదే 200 ఉన్నది. రోషన్ దీపిక కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన దీపిక పెన్షన్ 200 ఉన్నది. 2004 మే నెలలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి, 2014 మే వరకు జూన్ 2 కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన వరకు ముఖ్యమంత్రిగా అపూర్వ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ గారు 200. 2004లో 200, 2014 200. పెరిగిందో చెప్పండి, ₹1 ఎందుకు పెరగలే? పెంచే ఉద్దేశం పాలనలో లేదు, పెరగలే. పెన్షన్ అడిగే ఉద్దేశం ప్రకాశాలు లేదు, అడగలే. ఇది స్వచ్ఛంగా కనిపిస్తుంది. ఎందుకంటే పెన్షన్ మీరు అడగాల్సిన యాక్టివ్ చేయాలి, ఇలా పెన్షన్ చెల్లికి ఇవ్వాలా అని ఒక దుర్బుద్ధి, ఒక చిన్న సొప్పు వాళ్ళకి పనిచేస్తుంది. లేదు 10 ఏళ్ళు ఎందుకు కదా, 18 ఏళ్ళు. రాజశేఖర్ గారి మొదటి బడ్జెట్, రాజశేఖర్ గారు పరిపాలించిన మొదటి బడ్జెట్ రాష్ట్రంలో 33,000 కోట్లు. కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా చివరి బడ్జెట్ 1,61,000 కోట్లు. 33,000 కోట్ల బడ్జెట్ 1,61,000 కోట్లు. 200 పెన్షన్ మాత్రం ₹1,200 కట్టారు. 10 ఏళ్ళు గడిచిన ₹1 పెరగలేదు కదా. కానీ 2014 నుంచి 2024 లోపే 10 ఏళ్ళలోనే 10 పెరిగి 2,000 అయింది. మరో 10 పెరగడానికి అవుతుంది. మరో 10 ఏళ్ళు ఎందుకు పెరగలేదు? ₹1. మరో 10 ఏళ్ళలో 10 ఎందుకు పెరిగినాయి? 2,000 ఎందుకు అవుతున్నాయి? ఆ 2,000 4,000 ఒప్పించడానికి ఎందుకు చేస్తున్నాం? అక్కడనే ఎంఆర్ఎస్ సిఎస్ఎస్ సెంటర్ అనేది కూడా తీసుకుంటున్నాం. ఎంఆర్ఎస్ ఎందుకు ఎక్కడైంది? ప్రతిపక్షాలు అల్లే 10 ఏళ్ళు గడిచిన ₹1 ఎందుకు పెరగలేదు అల్లే. ప్రభుత్వం పెంచలేదు, ఇది శాశ్వతం.
ఎందుకు ఎక్కడైందంటే ఒక 2 సంఘటనలు చూశాను. ఒక 2 సంఘటన పేపర్ చూశాను. ఆ పేపర్ చూసిన సంఘటన ఇప్పటికి కాదు. నేను చెప్పాను కదా, నా ముసలిలో ఉన్నబడి, నా ముద్రలో ఉన్నబడి అనుభవం ఈనాటి కాదని, ఏ కులం తల్లిదండ్రులైనా, ఏ మతం తల్లిదండ్రులైనా వాళ్ళ పేదలు ఉంటే వాళ్ళ ఆత్మకోసం బాధ్యతలు చెప్పి అనుకోవడం అనేది ముందుకొచ్చింది. 2012 అంటే 19 సంఘటన చెప్తున్నాను. నేను 2 సంఘటనల పేపర్లు చూసా. ఒక సంఘటన పేపర్ చూసి బాధపడ్డా, మరొక సంఘటన పేపర్ చూసి కన్నీరు కాల్చా. అదే మాపేట సమస్య కాదు, ఒకటి బీసీ సభలో సమస్య, ఒకటి ఓసీ సెంటర్ల సమస్య. ఒక సాక్ష్యం చెప్తున్నాను. ఈ ఫోటోలో ఒక ముసలి 80 సంవత్సరాల ధనలక్ష్మి బీసీ తల్లి. ఆమె శరీరం మీద మాంసం ముద్దలేదు, ఎముకలు రాలేదు. ఒక బస్ స్టాండ్లో ఆ అమ్మ అట్లా కూర్చొని ఉన్నది, ఏడుస్తూ కూర్చొని ఉన్నది. ఫోటో వచ్చింది. బస్ స్టాండ్ ఎందుకున్న ముసలి తల్లి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా దగ్గర మహబూబాబాద్ జిల్లా, సిరిసిల్ల జిల్లా, తమిళనాడు సిరిసిల్ల జిల్లా. అక్కడ ఈ ధనలక్ష్మి అనే ఒక తల్లికి సరే భర్త పెద్దగా చనిపోయి కొడుకులు లేదు, కన్న కూతురు దగ్గర ఇది ఉంటుంటే కూతురు తల్లి మీద కోపం వచ్చింది. ఎంతకాలం నేను కావాలి, ఈమె మంచాన పడిపోతే నేను ఏం చేయాలా, ఈమె చచ్చిపోతే ఖర్చు నేను ఎందుకు పెట్టాలా అని చెప్పి తల్లి అనే తల్లిదండ్రులు లేకుండా ఆ తల్లిని దవాఖానగా తీసుకెళ్ళాలని నమ్మించి మహబూబాబాద్ తీసుకెళ్లి నర్సంపేట 70 కిలోమీటర్ల దూరం ఉంటే ఆ 70 కిలోమీటర్ల దూరం ఉన్నవాడి నర్సంపేట బస్ స్టాండ్లో తల్లిని వదిలేసి ఇక్కడ ఫోటోలు ఏమొచ్చిందంటే చిన్న పత్రిక రాని పెద్ద పత్రిక వచ్చిన ఫోటో పాలమైన పేరుబంధం కన్న తల్లిని బస్ స్టాండ్లో వదిలేసి ఫోటో ముసలి తల్లి, పక్క పల్సన్ తల్లి, ఏం చేసుకోవడం అవకాశం వెనుకలు తల్లి, ఒక బీసీ తల్లి. చాలా బాధ అనిపించింది. అంటే కన్నం కూతురులే తల్లి ఇట్లా చేస్తే అదే నెలలో, ఇది సెప్టెంబర్ 8, 2012 వచ్చింది ఫోటో. అదే నెలలో సాక్షి వచ్చింది. అదే నెలలో 30 ఇంకో ఫోటో వచ్చింది. అదే ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్యాల వరంగల్ దగ్గర. ఆ చిట్యాలో ఏమొచ్చిందంటే అక్కడ వాళ్ళ పేద తల్లిదండ్రులు రాజిరెడ్డి వయసు 70 సంవత్సరాలు, ఆయన భార్య వెంకటనరసింహ వయసు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల వయసు రాజిరెడ్డి, 70 సంవత్సరాల వయసు వెంకటనరసింహ పూర్వం కోసం చచ్చిపోయింది. ఎందుకు చనిపోయిందో చదువుతే బాధగా కన్నీరు రాసింది. భూభాగరవై బతుకు బాధవై పండుడాల ఆత్మహత్య పోషించి దిక్కులేక అంటే పేద వృద్ధులైన తల్లిదండ్రుల పరిస్థితి అక్కడక్కడ కనిపిస్తుందని ఇట్లా కనిపించినప్పుడు వీళ్ళ గురించి ఏదైనా చేయడం అవుతుంది అని చెప్పి మమ్మల్ని పెన్షన్ గురించి ఆలోచించారు. అది మీకు ఇచ్చే 200 పెన్షన్ ఇప్పటికీ 200 చెప్తున్నారు కదా, ఆ 200 పెన్షన్ ఒకసారి 1000 రూపాయలు ఇచ్చినందుకు ఒక్కొక్కటి ఇద్దరు ముసలు కలిపి ఒక 2000 వస్తాయి కదా. ఆ 2000 వస్తే ఆ 2000 ఆస్పత్రి వాళ్ళు అవుతుంది కదా అని చెప్పి అప్పుడు మనసులో పెట్టుకొని 7 నెలలు తిరిగాయి. 7 నెలలు అప్పుడు సిరిసిల్లలో వచ్చేసారు. 7 నెలలు తిరిగే ఉమ్మడి రాష్ట్రం మొత్తం మీద సెప్టెంబర్ అయిపోయినాక 30 వరకు చూసినాక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 నెలలు, 7 నెలలు తిరిగి హైదరాబాద్ లో వృద్ధులకు తమ పెన్షన్ 1000 రూపాయలు చెప్పి 10 లక్షల వరకు బహిరంగ సభ పెట్టేశారు. ఆ 10 లక్షల మందికి వేదిక హైదరాబాద్ లో గ్రౌండ్ సరిపోవాలని చెప్పి ఒక ఉప్పల్ దగ్గర 100 ఎకరాల ఖాళీ స్థలాలు తీసుకొని అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ రమ్మని అప్పటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు గారిని పిలిచారు. ఆయన వచ్చేశారు. అప్పుడు ఆ మీటింగ్ రమ్మని నేను కేసీఆర్ గారి దగ్గర ఫామ్ హౌస్ దగ్గర కలిశాను. ఆయన రామకృష్ణ నేను నీటి తాగిలో నమ్ముతున్నాను, ముస్లింలు నాకు జ్వరం అవుతుందని చెప్పి సరే అని చెప్పే నా స్నేహితుడు సోదరుడు కిషన్ రెడ్డి గారు బీజేపీ చాలా పక్ష నాయకుడు, ఆయన బ్రహ్మాండాన్ని కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి పోతే హనుమంతరావు వచ్చాడు, కేంద్ర మంత్రి సత్యచంద్ర చేశారు, సిపిఐ నాయకులు వచ్చారు, వైసీపీ నాయకులు వచ్చారు. సభ ముందు 10 లక్షల మంది ఉన్నారు. ఏప్రిల్ 2013 ఏప్రిల్ 27వ తారీఖున ఆయన బాధ్యత విశాఖపట్నం నుంచి చూడడం చంద్రబాబు నాయుడు. ఆయన సరాసరి మీటింగ్కి వచ్చారు, ఇంటిపై స్నానం చేసి మీటింగ్కి వచ్చేసారు. ఆ మీటింగ్ చూసిన వెంటనే 10 లక్షల మంది చూసిన పక్క కూర్చున్న చంద్రబాబు నాయుడు ఏమి కృష్ణ ఇన్ని లక్షల మంది ఎంత సమీకరించావు అన్నాడు. నేను రమ్మంటే వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు ఇక్కడ రప్పించింది అని నేను అన్నా.
ఏదైతే పెన్షన్ గొప్ప పని చేస్తున్నావు ఎంత పెరిగితే బాగుంటుంది పెన్షన్ అన్నాడు. నీ మనసులో ఏముందో చెప్తారా అని ప్రకాశం గారు ఆయన ఏమన్నాడంటే కృష్ణ 200 ఇస్తున్నారు కదా, బడ్జెట్ అంటే చాలా వాటి ఖర్చు పెట్టాలి, వీళ్ళకు మనం ఈ 200 ఇంకొక 500 700 దాకా అన్నాడు. నేను అన్నా ఈ 700 అనుకుంటూ నేను 1000 రూపాయలు సార్, నా మద్దతు చేయడం 300 కదా, ఈ 300 కలిపి 1000 రూపాయలు అనౌన్స్ చేశా, ఈ వచ్చిన ముసలి మీ తల్లిదండ్రులకి ఆశీర్వదించి ఓట్లు చేస్తారు వాళ్ళ కన్నా సార్ అన్నాడు. అప్పుడు వెంటనే నా మాట్లాడినాడు, ముందు నా మాట ఏదైతే ఓట్లు అనేటప్పుడు ఆయన నా మాట్లాడినాడు. ఓకే కృష్ణ నేనే 1000 రూపాయలు అనౌన్స్ చేస్తాను అన్నాడు. ఆయనకే ముందు మాట్లాడించే అవకాశం కంపల్సరీ కాబట్టి ఆయన మాట్లాడుతూ 1000 రూపాయలు అనౌన్స్ చేశారు. మా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 1000 రూపాయలు ఇస్తాము అన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెంటనే ముసలు వేసి అప్పుడు కొట్టేశారు. ఈయన మాట్లాడిన ఉపన్యాసం అయిపోయిన వెంటనే నా దగ్గర వచ్చి ముసలు మాట్లాడినప్పుడు కృష్ణ వాళ్ళందరూ ముసలి నెత్తి మీద అందరికీ తెలియదు, వాళ్ళ చేతిలో కథలు కూడా ఉన్నాయి, వాళ్ళు సడన్గా సంపాదన కొట్టిండు అన్నాడు. వాళ్ళు నెత్తి తెలిసింది చేతిలో కాలం ఉంది, సడన్గా సంపాదన కొట్టింది కదా అంటే సాధారణ గౌరవకు, ఎందుకంటే వాళ్ళు ముసలి నడిచిపోయి చేసిన కథలు నడిచిపోయి వేయాలి వాళ్ళ శక్తి వచ్చింది సార్, శక్తి వచ్చి సంపాదన కొట్టినట్టు గౌరవపడే కదా వెంటనే నీటిలో మాట్లాడించారు. తెలంగాణ ముందు తీసేదో ఉంది, తెలంగాణ రావడానికి అవకాశం సందర్భం లేదు. అప్పుడు కేసీఆర్ ఏమంటారో చెప్పాలంటే మా కేసీఆర్ కూడా కృష్ణమాకి రత్నాన్ని మా బాధలే కానీ మా కేసీఆర్ గారు నన్ను పంపిండు ఒక 1000 రూపాయలు చేస్తున్నాడని చెప్పి ఆయన చెప్పేశారు. 1000 అయిపోయింది. మా సోదరుడు కిషన్ రెడ్డి ఆయన 1000 రూపాయలు, సర్వసత్యాన్ని ఆయన 1000 రూపాయలు, మళ్ళీ మేము 1000 రూపాయలు ఇస్తామంటారు. అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఏం చెప్పారు అర్థం, కానీ ఆయన 1000 రూపాయలు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, వాళ్ళ తల్లి విజయనగరం బయట ఉన్నారు. అక్కడ మీటింగ్ ఒక గట్టు రామచంద్రరావు పంపినారు. ఆ మీటింగ్ పంపింది కృష్ణమాన్ గారు ఆలోచించారు కదా, మీరు పోయి మన పార్టీ తరఫున వైసీపీ తరఫున 600 చేయమని చెప్పి పంపినారు. కానీ నేను ఏం పంపించాను చంద్రబాబు 1000 రూపాయలు పంపించాను. అప్పుడు చంద్రబాబు నాయుడు 1000 రూపాయల తర్వాత ఆయన ఏం చేసిందంటే అంత 1000 రూపాయలు అంటే ఇది అమ్మ ఫోన్ చేశాడు, అమ్మా నన్ను 600 రూపాయలు చేయమని పంపినాము, కృష్ణమాన్ చంద్రబాబు 1000 రూపాయలు చేశాడు, అన్ని పార్టీ 1000 మాట్లాడుతున్నామా, నేను 400 అంటే మన కోట్లు ఉపయోగించమంటే నువ్వు 1000 రూపాయలు కాదని ఆమె ఈ రోజు వేరే మీద సీక్రెసీ నా దగ్గరికి వచ్చి ఇదే సందర్భం ఇదే అవకాశం మనం 5,000 మాట్లాడుతున్నాను. నేను నాకు దండం పెట్టాను. ఈ 1000 రూపాయలు అందించడానికి 7,000 దిగాను, మీరు కూడా 1050 తర్వాత వేసుకోవాలని చెప్పినప్పుడు వాళ్ళు 1000 రూపాయలు. సరిగ్గా 2013 ఎన్నికల ముందు అన్ని పార్టీలకు వేదిక తీసుకొచ్చి 10 లక్షల మంది ముందు 1000 రూపాయలు ఎప్పుడైతే అంతంలో ఒప్పించామో వేరే పార్టీ మేనిఫెస్టో వచ్చింది. మేనిఫెస్టో ప్రకారం ఇక్కడ చేశారు. ఇక్కడ 2014 విజయవాడ చేసారు, అటు చంద్రబాబు 1000 రూపాయలు పంపించారు. మరి ఆ 1000 మంది ఏం కావాలి, డబ్బులు కావాలి కదా, ఆ డబ్బులు 2000 మంది ఇక్కడ అంటే 16 వచ్చింది. ఆ 2000 ఇక్కడ అయిపోయింది, అక్కడ అయిపోయింది. మరి ఆ 2000 మంది డబ్బులు ఏం కావాలి, 4000 కావాలి. ఆ 4000 ఇస్తారు. ఇక్కడ కాంగ్రెస్ చేయాల్సి వస్తున్నది, 4000 చంద్రబాబు ఒప్పుకున్నాడు, అక్కడ అమలు చేస్తాడు, అక్కడ అమలు చేస్తున్నాడు, ఇక్కడ అమలు చేస్తాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఒక 10 ఏళ్ళు గడిచిన ముసలి పెన్షన్ 10 రూపాయల దగ్గరే మరి మరో 10 ఏళ్ళలో 2000 వచ్చినాయి, 4000 ఎక్కడ అవుతుందంటే పోరాటమే కదా. దాన్ని బిడ్డగా మేము చెప్పండి, వికలాంగులతో నాకు ఎంఆర్ఎస్ అనుబంధం ఈనాడు కాదు 15 ఏళ్ళు, ముసలితో నాకున్న అనుబంధం ఎంఆర్ఎస్ అనుబంధం ఈనాడు కాదు 13 సంవత్సరాలు. అంటే ఎప్పుడు మనం పెన్షన్ పెరగాలన్నా, ఎప్పుడు మనకు ఆలోచన కావాలన్నా దాదాపు 15 ఏళ్ళుగా నా వికలాంగుల కోసం, 13 ఏళ్ళుగా నా వృద్ధుల కోసం పనిచేస్తున్న పట్టుకుని ఇంటి దగ్గరకు వచ్చాను. అదే సమయంలో కొత్త పెన్షన్ కోసం పెట్టుకున్న దరఖాస్తు ఒక చెల్లె తన భర్తలు తోడుపోయి 3 ఏళ్ళ క్రితం అనుకున్నాను. మరణ ధృవీకరణ పత్రం వచ్చిన వెంటనే పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే పెన్షన్ మంజూరు కావాలి కదా. ఒక 55 సంవత్సరాలు ఒక సంవత్సరం దాటిపోయి అనుకున్నాను. వాళ్ళ పెన్షన్ ఉద్యోగం అవ్వదు కదా, వాళ్ళ పెన్షన్ కొత్తగా రావాలి కదా. కేసీఆర్ గవర్నమెంట్ అంతకుముందు 2 ఏళ్ళు పట్టించుకోవాలి, కొత్త పెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 20 ఏళ్ళుగా కొత్త పెన్షన్ ఇవ్వట్లేదు. అంటే ఇక్కడ పెన్షన్ పెంచట్లేదు, కొత్త పెన్షన్ ఇవ్వట్లేదు. పెన్షన్ పెంచట్లేదు కాంగ్రెస్, పెన్షన్ కొత్త పెన్షన్ మంజూరు కాంగ్రెస్ చేయలేదు. ఎందుకు కొత్త పెన్షన్ ఇవ్వట్లేదు అడుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో పెన్షన్ ఇస్తావా, రాజీనామా చేస్తావా, కొత్త పెన్షన్ ఇస్తావా,
ఇప్పుడంటే నేను లేట్ వచ్చిన కాబట్టి కొంతమంది వెళ్ళిపోవచ్చు, కానీ ఎక్కడ చూసినా వేరే మంది వస్తున్నారు. నేను ఇప్పటికే వికారాబాద్లో వేరే మంది సభ పెట్టొచ్చాను. అక్కడ నుంచి వస్తూ మేడ్చల్లో సభ పెట్టాను. మేడ్చల్ వచ్చి నేను కరీంనగర్ సిద్దిపేట సభ పెట్టాను. నేను కరీంనగర్ సభ పెట్టాను, మంచిర్యాల సభ పెట్టాను, నిర్మల సభ పెట్టాను, నిజామాబాద్ సభ పెట్టాను, గద్వాల సభ పెట్టాను, వనపర్తిలో సభ పెట్టాను, మౌనగర్ సభ పెట్టాను, నారాయణపేట సభ పెట్టాను, ఓకే రంగారెడ్డి సభ పెట్టాను, నాగర్కర్నూలు సభ పెట్టాను, హైదరాబాద్ సభ పెట్టాను, పూణేలో సభ పెట్టాను, ములుగులో సభ పెట్టాను, మహబూబాబాద్ సభ పెట్టాను, ఖమ్మం సభ పెట్టాను, కొత్తగూడెం సభ పెట్టాను, కొత్తగూడెం నుంచి మళ్ళా వచ్చి మొన్ననే భూపాలలో సభ పెట్టాను, మొన్ననే పెద్దపల్లి సభ పెట్టాను. నిన్న వాస్తవానికి నేను ఇక్కడ సిర్పూర్ కాలంలో ఉండాలి, అదే సికింద్రాబాద్ ఉండాలి. నిన్న ఒక పెద్ద కార్యక్రమం, ఒక పెద్ద నాయకులందరూ కలిసి ఒక సన్మానాన్ని పెట్టడం కృష్ణగిరి గారి గంటలో నేను అక్కడికి పోవాల్సి వచ్చింది. అలా తీయమా ఇవాళ వాస్తవానికి నేను ఇక్కడ జగిత్యాల పోవాలని పెట్టాలి, కానీ ఇక్కడ కూడా కృష్ణగిరి గారు కార్యం పెట్టడం వల్ల వాళ్ళ ఆగింది. నేను ఆలస్యంగా అవుతుందని చెప్పి మీ దగ్గర రావాల్సి వచ్చింది. రేపు ఉదయం రేపు మధ్యాహ్నం సంగారెడ్డి అక్కడ నుంచి నేను యూనియన్ జిల్లాలకు వెళ్ళా. ఏదైనా సరే నా వికలాంగుల పెన్షన్ 4,000 పెంచడం వల్ల జరగాలి, రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయడం జరగాలి. నా బుద్ధుల పెన్షన్ 4,000 పెంచడం జరగాలి, లేదా రాజీనామా చేయడం రావాలి. కొత్త పెన్షన్ మంజూరు చేయడం జరగాలి, తప్పులు ఇంట్లో కూర్చోవాలి. దాన్ని చేసుకోవడం వస్తే మీ బిడ్డగా లాభం పోషిస్తున్న సమయంలో మీరందరూ కలిసికట్టుగా స్వచ్ఛందంగా 5 పదార్థాలు రావాలని కోరుతుంది. ఇది రాజకీయ మీటింగ్